ఇప్పుడు మనతో పాటు హ్యాపీనెస్, సంతోషం అనే విషయం మీద చర్చించడానికి ప్రొఫెసర్ రవికుమార్ గారు ఉన్నారు. రవికుమార్ గారు గతంలో ఏపీ స్టడీ సర్కిల్లో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ నేర్పించడంలో చాలా అగ్రగామి. అలాగే ఆయన ఢిల్లీలో చాలా చోట్ల చాలామంది ఐఏఎస్ ఆఫీసర్లకి ట్రైనింగ్ ఇచ్చిన వ్యక్తి. ఈయన శిష్యులు బోల్డ్ ఎంతమంది ప్రస్తుతం సర్వీస్లో కూడా ఉండి ఉంటారు దేశవ్యాప్తంగా. ఎస్పెషలీ ఈ స్టడీ సర్కిల్లో పేద వర్గాలకి ఐఏఎస్ అవ్వటానికి కావాల్సిన, ఐఏఎస్ ఐపీఎస్ సివిల్ సర్వీస్ కావాల్సిన విద్యాబుద్ధులు నేర్పడంలో ఈయన నిజంగానే సక్సెస్ఫుల్ అయ్యారు. రవికుమార్ గారు నమస్కారం. నమస్కారం కృష్ణప్రసాద్ గారు. ఇప్పుడు సంతోషం అనబడే జడ పదార్థాన్ని ఎలా విడదీయాలి, ఎలా అర్థం చేసుకోవాలి, అసలు ఉందా లేదా అనే దాన్ని అన్వేషించడానికి మిమ్మల్ని పిలిచాను. ఎందుకనంటే బోల్డ్ ఎంతమంది భయం గుప్పిట్లో నుంచి సివిల్ సర్వీసెస్ చేయకపోతే తమ జీవితాలు నాశనం అయిపోతాయనే భావంతో రకరకాల మానసిక వ్యధలతోటి మీ దగ్గరికి నేర్చుకోవడానికి వచ్చిన వాళ్ళు ఉంటారు. ఎందుకంటే ఈ విధంగా ఎందుకు వాళ్ళని నేను పొగుడుతున్నాను, శ్లాఘిస్తున్నాను అంటే, ఇవాళ ఉన్న పరిస్థితులు మనం గమనిస్తే కనుక భారతదేశ సమాజము, సిస్టము కొలాప్స్ అయిందని చాలామంది అంటూ ఉంటారు. సిస్టమ్ ఫెయిల్ అవుతుంది, కొలాప్స్ అవుతుంది. సిస్టంలో ప్రధానంగా ఉన్నది అడ్మినిస్ట్రేటర్సే, ఐఏఎస్లో, ఐపీఎస్లో, ఐఎఫ్ఎస్లే. వీళ్ళు కొంచెం దెబ్బతినే ఉన్నారు. అంటే నేను పరోక్షంగానూ ప్రత్యక్షంగానూ మీ మీద వేలెత్తి చూపించట్లేదు, కానీ సమాజంలో ప్రధాన భూమిక వహిస్తున్న వాళ్ళు వాళ్ళందరూ ఉన్నారు. వాళ్ళందరినీ ట్రైన్ చేయడంలో మీరు భాగస్వాములు. కాబట్టి వరకు మాత్రం భాగస్వాములు ట్రైన్ చేయడంలో, పరీక్షలు ఉత్తీర్ణులు అయ్యే వరకు కొంతమందికి. సో కాబట్టి వాళ్ళ మానసిక స్థితిగతుల మీద మీకు కొంచెం అవగాహన, పట్టు ఎక్కువ ఉంటుందని నా అభిప్రాయం. సో అందుకనే ఈ సంతోషం అనబడే అసలు ఏంటి, భావం ఏమిటి, ఈ భావం ఏ దశల్లో, ఏ లెవెల్స్లో ఈ సంతోషం పొందటానికి ఉన్న రకరకాల రుగ్మతలు ఏమిటి, సమస్యలు ఏమిటి వివరించాలి. మీరు అన్నట్టుగా సంతోషం అనేది మొట్టమొదటిగా మానసికమైంది. మనసు ఏం కోరుకుంటుందో అది సాధించినప్పుడు ఒక సంతోషం కలుగుతుంది. ఆ విధంగా చూస్తే కొంతమందికి డబ్బు కలిగితే చాలు సంతోషం, కొంతమందికి సమాజంలో ఒక స్థాయి కలిగితే సంతోషం, కొంతమందికి కుటుంబం సుఖంగా ఉంటే సంతోషం. కాబట్టి సంతోషం అనేది మనం నిర్వచించలేం. మనం చేయగలిగిందల్లా ఏంటంటే అది ఒక మానసిక స్థాయి. కాబట్టి దానికి కావలసిన ఏర్పాట్లు ఒక్కొక్క వ్యక్తి ఒక్కొక్క విధంగా చూస్ చేసుకుంటాడు. కొంతమందికి అధికారం కావాలి, అధికారంలో ఉన్నంత వరకు చాలా సంతోషంగా ఉంటారు. కొంతమందికి డబ్బు కావాలి, డబ్బు కావాల్సిన వాళ్ళు సంతోషంగా ఉంటారు. కొంతమందికి సేవ అంటారు, సేవ చేస్తూ ఉంటే సంతోషంగా ఉంటారు. కాబట్టి సంతోషం అనేది మనం నిర్వచించలేం ఫస్ట్ థింగ్. రెండోది వచ్చేటప్పటికి ఎప్పుడైతే పేద వర్గాల నుంచి వచ్చిన వాళ్ళైతే ఎవరైతే ఉంటారో, అంటే దోస్ పీపుల్, అంటే ఏమనాలి, పూర్తిగా కడుపు నిండా తిండి కూడా తినలేని పరిస్థితిలో ఉండేవాడు కావచ్చు, లేకపోతే పొట్ట పోసుకునేందుకు చిన్న చిన్న ఉద్యోగాలు చేసిన వాళ్ళు కావచ్చు, తల్లి తండ్రి చదువుకోని వాళ్ళు కూడా కావచ్చు, నిరక్షరాస్యులు అయి ఉండొచ్చు. వాళ్ళ పిల్లలు కూడా ఇలాగా సివిల్ సర్వీసెస్ కానీ దీనికి కానీ అవకాశాలు ఉన్నాయి. అవకాశాలు వాళ్ళు సాధించిన వాళ్ళు కూడా ఉన్నారు, చాలామంది ఉన్నారు. చాలా కింది స్థాయి నుంచి హయ్యెస్ట్ స్థాయికి వెళ్ళిన వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళు కూడా సంతోషంగానే ఉన్నారు. అలా ఉన్నా కూడా కొంతమందికి ఆ స్థాయికి వెళ్ళినా కూడా సంతోషం ఉండదు. ఎందుకు సంతోషం ఉండదు అంటే, ఒక్కొక్కసారి వాళ్ళు చేయాలనుకున్న పనులు చేసేందుకు అవకాశం రాదు. బ్యూరోక్రసీ, ఉద్యోగ సౌమ్యంలో ఏంటి అని అంటే ఒక రకమైన నిబంధనలు ఉంటాయి. వాళ్ళు చేయాలనుకున్న పని కూడా చేయలేరు. కాబట్టి అక్కడ కూడా వాళ్ళకి అసంతృప్తి అంటూ ఉంటుంది. అలా అసంతృప్తి ఉన్నవాళ్ళు కొంతమంది సివిల్ సర్వీసెస్ని బయటకు వచ్చిన వాళ్ళు కూడా ఉన్నారు. సివిల్ సర్వీసెస్ అంటే ఇది ఒక సాధన అంటున్నాను నేను. సివిల్ సర్వీసెస్ అనేది ఒక మార్గం సంతోషం సాధించడానికి. రకరకాల వ్యాపకాలు ఉంటాయి. కొంతమందికి కళ కావచ్చు, కొంతమందికి రచన కావచ్చు, కొంతమంది 10 మందితో మాట్లాడడం కావచ్చు. సో ఎవరి మార్గాల్లో వాళ్ళు. అంటే నా ఉద్దేశంలో నేను ఎందుకు సివిల్ సర్వీస్ అంటున్నానంటే, మీరు అన్నట్టుగా సివిల్ సర్వీసెస్కి వాళ్ళకి సహాయపడిన వాళ్ళలో దాదాపు ఒక 20-30 ఏళ్ల పాటు వాళ్ళతోటి సహాయపడుతూ వచ్చాను. కాబట్టి నేను ఆ దృక్పథం నుంచి ఎక్కువగా చూస్తున్నాను. కళాకారుడు ఉంటాడు, చప్పట్లు కొడితే చాలా సంతోషం.
స్టేజ్ మీద. ఆ డైలాగ్ ఇంకొకటికి 2 సార్లు చెప్పారంటే చాలా సంతోషం, వన్స్ మోర్ అన్న అంటే చాలా సంతోషం. కాబట్టి సంతోషం అనేది మనం నిర్వచించలేం. డిఫరెంట్ పీపుల్ హ్యావ్ డిఫరెంట్ స్ట్రోక్స్. సంతోషం అనేది ఒక భావం, అంతే, భౌతికపరమైన అంశం కాదు. కానీ ఒక నిమిషం, భౌతికపరమైన అంశాలు కూడా దానికి దోహదం చేస్తాయి. ఇట్స్ ప్యూర్లీ నాట్ మెటీరియలిస్టిక్, ప్యూర్లీ నాట్ ఐడియలిస్టిక్. నాట్ ఓన్లీ ఐడియలిస్టిక్, ఇట్స్ ప్యూర్లీ నాట్ మెటీరియలిస్టిక్ ఆల్సో. ఇదేంటంటే మానసిక ఆనందం మీకు దగ్గరలో ఉండొచ్చు, అవన్నీ ఉన్నా కూడా సంతోషం ఉండకపోవచ్చు. వన్ థింగ్ ఈజ్ దట్ ఇంతకుముందు మ్యారేజెస్లో నేను గమనించినంత వరకు భార్యాభర్తల్లో ఒకళ్ళు పెద్దవాళ్ళు ఉంటారు, ఒకళ్ళు చిన్నవాళ్ళు ఉంటారు. పెద్దవాళ్ళు ఏదైనా చెప్పిన మాట చిన్నవాళ్ళు అన్నా వింటారు, చిన్నవాళ్ళు ఇచ్చిన సలహాని పెద్దవాళ్ళు అన్నా వింటారు. 2 జరుగుతాయి. కానీ ఇప్పుడు జరుగుతున్న పరిస్థితుల్లో మ్యారేజెస్ ఎలా జరుగుతున్నాయంటే అది సమవయస్కులతో జరుగుతున్నాయి. సమవయస్కులు వచ్చేటప్పటికి దే హ్యావ్ ఆల్రెడీ ఎ సెట్ మైండ్. మానసికంగా ఒక మెచ్యూరిటీ లేకపోవచ్చు, ఒక ఇది కావచ్చు, దే హ్యావ్ సంథింగ్ ఇన్ దేర్ మైండ్. అది ఉంది కాబట్టి వాళ్ళు ఏం చేస్తారు అని అంటే నా మాటే నెగ్గాలి, నేను చెప్పిందే నడవాలి అనుకునే యాటిట్యూడ్ వస్తుంది. ఆ యాటిట్యూడ్ తోటి వివాహాలు బ్రేక్ అవుతుంది. దట్స్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ థింగ్. ఈ యాటిట్యూడ్ నా మాటే నగ్గాలి అనే యాటిట్యూడ్ ఏదైతే ఉందో ఇది పిల్లల్లో రావాలి, వస్తుంది, పెద్దయ్యాక కనపడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి వస్తేనే అది పెద్దయ్యాక కనపడుతుంది. అంటే చిన్నప్పటి నుంచి వస్తేనే అంటే దీన్ని పెంచి పోషించడం కూడా జరుగుతుంది. ఎందుకనంటే ఈ మధ్య మనం చూస్తున్నాం, భార్యాభర్త ఇద్దరు ఉద్యోగాలు చేస్తారు, ఒకడే కొడుకుంటాడు, ఒక పిల్లాడు ఉంటాడు, సంతానం ఒక సంతానం ఉంటుంది. వాడి చుట్టూనే వాళ్ళ ప్రపంచం తిరుగుతుంది. వాడు ఏది అడిగినా కూడా వెంటనే వాడికి చేసి ఇచ్చేస్తారు. ఇంతకుముందు ఒక కుటుంబంలో 2-3 పిల్లలు ఉంటే ఒకళ్ళ వస్తువులు ఇంకొకళ్ళ వస్తువులు ఇంకొకళ్ళు తీసుకునేవాళ్ళు. పెద్దవాడి వస్తువు రెండోవాడి వస్తువు మూడోవాడు, ఏదో ఒక విధమైన అండర్స్టాండింగ్ ఉండేది. ఇప్పుడు అలా లేదు. ఇప్పుడు ఏం జరుగుతుంది అంటే నాకు ఇది కావాలి అంటే అది ఇచ్చేయాలి. ప్లస్ ఇంకోటి ఏంటంటే డిస్రప్టివ్ టెక్నాలజీ ఒకటి బాగా పెరిగిపోయింది. ఐ మీన్ టు సే ది మొబైల్ అండ్ డిజిటల్ టెక్నాలజీ. ఇట్స్ నాట్ యునైటింగ్ ది ఫ్యామిలీస్, ఇట్స్ డివైజింగ్ ది ఫ్యామిలీస్. ఒక ఇంట్లో 4 మనుషులు ఉన్నారంటే 6 ఫోన్లు ఉంటున్నాయి. ఎవరికి వాళ్ళు కలిసి భోజనం కూడా చేయట్లేదు. సో వేర్ ఈస్ దట్ హ్యాపీనెస్? ఎవరికి వాళ్ళకి ఏంటంటే సెక్లూడెడ్, ఒక కొకూన్ లాగా ఎవరి గదుల్లోకి వెళ్ళిపోవడం, బెడ్రూమ్స్ ఉండడం. ఇంతకుముందు అందరూ కలిసి పడుకునేవాళ్ళు. కామన్ ప్లాట్ఫామ్ అనేది ఉండట్లేదు. చాలా థ్యాంక్స్ రవికుమార్ గారు. థ్యాంక్ యూ అండి.